హలో అండి, వెరీ గుడ్ మార్నింగ్. ఇది వచ్చేసి సండే వ్లాగ్ అండి. వెదర్ అయితే చాలా బాగుంది. వెదర్లో బాగుంటాయి కదని చెప్పేసి మార్నింగ్ దోశలు వేసుకుంటున్నాను, ఆనియన్ చట్నీ చేసుకొని. దోశలు వేయడం అయిపోయాక ఇంక పిల్లలు అయితే ఎవరు లేవలేదు, సండే కాబట్టి. ఇంకా అది కాడ 3 days నుంచి హాలిడేస్ కదా, చాలా రిలాక్స్డ్గా ఉన్నారు. నాకేమీ తోచట్లేదని చెప్పి ఏదో ఒక పని చేయాలి కదా అని అలా నెమ్మదిగా దోశలు వేసుకుంటూ ఇంక ఇవన్నీ ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట. ఇంకా ఎవరు లేవలేదు. ఆ తర్వాత ఇంకా గులాబ్ జామున్ కూడా చేసుకున్నాను, ఖాళీగానే ఉన్నాను కదా అని. ఇంకా ఆ లోపు మా ఆడపడిచి అయితే చేపలు పంపించారనమాట, కొనేసి నీట్గా కడిగేసి పంపించింది. ఇంకా నాకు పని అయితే లేదు, చేసే పని. సముద్రం చేపలు కదా, గొరసలు. సో అందుకని చెప్పేసి ఈ స్టైల్లో పులుసు పెడుతున్నాను అనమాట. నా ప్రీవియస్ వీడియోస్ చూస్తే అసలు సముద్రం చేపలు ఎలా పులుసు పెట్టాలి అది కూడా ఉంటుంది క్లియర్గా. నేను పెద్ద తోపేం కాదండి, సింపుల్గా కుక్ చేసేస్తాను అంతే. అందరికీ కూడా నా వీడియోస్ నచ్చినట్లయితే ఒక్క లైక్ చేయొచ్చు కదా. అయితే తలకాయ కూర తింటాననేసి చెప్పారు, సో తెప్పించమని చెప్పారనమాట. అయితే మా హస్బెండ్ వేరే వాళ్ళతో చెప్పి తెప్పించారు. అయితే ఇంకా బయట ఫుల్ రెయిన్ పడుతుందన్నమాట. ఆ అబ్బాయి తెచ్చేటప్పటికే ఇంకా 12:30 అయిపోయింది. ఆలోపు ఇంకా చేపల పులుసు పెట్టేసుకున్నాను, ఇంకా అది అవుతుంది లేకపోతే లేదని చెప్పేసి. చేపల పులుసు పెట్టేసుకున్నాక ఆ అబ్బాయి అయితే ఇంకా తలకాయ కూర కేమో తీసుకుని వస్తే ఇంకా ఆ 2 కూడా కుక్ చేసుకున్నాను. అసలు ఆ సండే వంట అయ్యేసరికి ఇంకా 2:30 అయిపోయింది అసలు. పిల్లలు ఇంక బ్రేక్ఫాస్ట్ లేట్గానే చేశారు కాబట్టి ఇంక లంచ్ లేట్ అయినా సరే పర్వాలేకపోయింది. చూసారు కదా ఎంత రెయిన్ పడుతుందో. రెయిన్ కదా అసలు 3 days. మా అత్తయ్య అయితే ఫుల్ హ్యాపీ, అసలు తలకాయ పులుసు చాలా బాగుందని చెప్పారు. మనం కుక్ చేసిన వంటకి ఒక్క కాంప్లిమెంట్ ఇస్తే చాలు కదా, ఇంకా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. పిల్లలు కూడా ఇంకా కేమో చాలా ఇష్టంగా తిన్నారనమాట. అమ్మ చాలా బాగుందన్నారు. చాలు, ఇంకా చాలా హ్యాపీ అయిపోయా నేను. సండే అయితే ఇలా గడిచింది. ఆ వీడియోస్ ఒక్కరికి యూజ్ అయినా సరే హ్యాపీ అనండి నేను. వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మీ లైక్ అండ్ కామెంట్ నాకు చాలా మోటివేషన్గా ఉంటుంది. ఓకే అండి, బాయ్.